తమోగుణం ముందే మనవి చేశా, నైతికంగా మనకు పతనాన్ని కలిగిస్తుంది, మనకు ఎన్నో దుఃఖాలను కలిగిస్తుంది. ఒక పర్యాయం హెచ్వి సాఠే అనే భక్తుడు షిరిడీకి వచ్చి ఉంటాడు. ఈ హెచ్వి సాఠేనే మొట్టమొదటి షిరిడీలో సాఠేవాడాని ఏర్పాటు చేసింది. ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉంటారు. ఆయనకున్న ఒక బలహీనత, స్త్రీ వ్యామోహం ఉండేది. సాఠే గారు ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. సరిగ్గా అతని మనసులో చెడు భావాలు ఎప్పుడైతే ప్రవేశించాయో వెంటనే బాబాగారు ఆ ఇంటి ముందు ప్రత్యక్షం అవుతారు. వెంటనే సాఠేకి సైగ చేస్తారు. ఆహా, షిరిడికి వచ్చి కూడా నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావయ్యా అని బాబాగారు మాయమవుతారు. అంతే, వెంటనే సాఠే సిగ్గుపడ్డాడు, బయటకు వచ్చేసాడు. తిరిగి ఎప్పుడు అటువంటి పనులు చేయలేదండి నేను. కాబట్టి బాబాగారు ఎప్పుడు నన్ను గమనిస్తూనే ఉన్నారు, నాలో వచ్చే చెడు భావాన్ని ఎప్పటికప్పుడు ఆయన తొలగించారు అని మనవి చేస్తారు సాఠే. అలా తన భక్తుడిలోని తమో గుణాన్ని బాబాగారు అక్కడ తొలగింపజేశారు. రజోగుణం అంటే ఇతరుల కన్నా నేను గొప్పవాడిని అనే ఒక గర్వం ప్రకటన కావడం. రామకృష్ణ పరమహంస గారు నరేంద్రుడికి దీని సందర్భంగా ఒక పరీక్ష పెట్టారు. నరేంద్రుడు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి తరచూ వచ్చేవారు. నరేంద్రుడు రాకపోయినా రామకృష్ణులే కబురు చేసి మరి నరేన్ రా అని పిలిపించుకునేవారు. సరే, నరేన్ వస్తున్నాడు, ఆయనకి పరీక్ష పెట్టాలనుకున్నారు రామకృష్ణులు. నరేంద్రుడు రాగానే అప్పటి వరకు భక్తులతో మాట్లాడుతున్న రామకృష్ణ పరమహంస గారు ప్రక్కకు తిరిగి పడుకునేవారు. ఇంకంతే, నరేంద్రుడు ఉన్నంత వరకు ఆయన ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 45 రోజుల పాటు ఇలాగే చేశారట. అయినా సరే నరేంద్రుడు వస్తూనే ఉన్నారు, తిరిగి వెళుతూ ఉన్నారు. చివరికి గురువే అడిగాడు శిష్యుణ్ణి, నరేన్, ఇన్ని రోజుల నుంచి నువ్వు వస్తూ ఉన్నావు, నేను నీతో మాట్లాడడం లేదు, మరి నేను నీతో మాట్లాడకపోతే నీకు ఎటువంటి బాధ లేదా, మరి నువ్వు ఎలా రాగలుగుతున్నావు అని అడుగుతారు ఆయన. దాన్ని చెప్తాడు నరేంద్రుడు, అయ్యా, నాకు మీరంటే గౌరవం, ప్రేమ, మిమ్మల్ని చూసేందుకే వస్తున్నాను, అంతేగాని నాతో మీరు మాట్లాడాలి అని నేను కోరుకోవడం లేదండి అని తనలో ఎటువంటి అహంకారం లేదని చూపించినటువంటి శిష్యుడు నరేంద్రుడు. అలా రామకృష్ణ పరమహంస గారు తన శిష్యుడికి ఆ రజోగుణానికి సంబంధించిన పరీక్ష పెట్టడం జరిగింది. శివాజీకి వారి గురువు సమర్థ రామదాస్ పెట్టిన పరీక్ష చూడండి. శివాజీలో ఉన్న చిన్నపాటి ఆ రజోగుణాన్ని ఆయన ఎలా తొలగించారో చూద్దాం. శివాజీ పెద్ద కోట కడుతూ ఉన్నాడు. ఇదివరకే దీన్ని ఒకసారి మనం చర్చించుకున్నాం, అయినా సరే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ పెద్ద కోట దాదాపు 5,000 మంది కూలీలు పెట్టి పనిచేస్తూ ఉన్నాడు శివాజీ గారు. సమర్థ రామదాస్ గారు ఆ పని చూసేందుకు ఒకసారి రావడం జరిగింది. గురువుకు చెప్తాడు శివాజీ గారు, గురుదేవా చూడండి, నేను ఇంతమందికి పనిని కల్పిస్తూ ఉన్నాను అంటారు. అక్కడ నేను పనిని కల్పిస్తూ ఉన్నాను అనేది రజోగుణానికి చిహ్నం. దీన్ని గురువుగారు వెంటనే పట్టుకున్నారు. వెంటనే చెప్తారు ఆయన, శివాజీ ఆ బండను తెప్పించు అంటాడు. అక్కడ ఒక పెద్ద బండ ఉంటుంది. సరే, ఆ బండను తెప్పిస్తారు శివాజీ. దాన్ని పగలగొట్టు అంటారు. సరే, పగలగొట్టిస్తారు శివాజీ. అందులో ఒక చిన్నపాటి చెలప ఉంటుందండి. చెలపలో కొన్ని నీళ్లు ఉంటాయి, అందులో ఒక కప్ప ఉంటుంది. ఈ బండ పగిలిన తర్వాత కప్ప ఎగిరి వెళ్ళిపోతుంది. అప్పుడు చెప్తారు సమర్థ రామదాస్, చూడు శివాజీ, ఈ బండలో నీరు ఎలా వచ్చింది, కప్ప ఎలా ఉంది, ఈ కప్పకి నీటిని ఆహారాన్ని ఇచ్చిన వారు ఎవరు అని అడుగుతారు ఆయన. అంటే అటువంటి కప్పకు కూడా రాతిలో నీటినిచ్చారు, జీవించే అవకాశాన్ని ఇచ్చారు భగవంతుడు. కాబట్టి ప్రతి జీవిని జీవింపచేసేది, బ్రతికింపచేసేది, శక్తినిచ్చేది, అనుగ్రహించేది భగవంతుడే. నేను అని ఎందుకు అనుకుంటూ ఉన్నావు అని అంతర్లీనంగా చేసిన బోధ. వెంటనే శివాజీకి అర్థమైంది, క్షమించండి అని అంటారు గురుదేవుల్ని. అలా భక్తులలో లేదా శిష్యులలో ఉన్న ఈ 3 గుణాలను ఇలా తొలగింపు చేస్తూ ఉంటారు సద్గురువు. కాబట్టి సద్గురువును ఆశ్రయిస్తే సద్గురువు వివేకాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదించి దేహాత్మ భావనని తొలగించి తద్వారా మాయను అధిగమించే స్థితికి తీసుకువస్తారు తమ శిష్యుల్ని. అలా మాయను అధిగమిస్తే ఇక మిగిలింది భగవంతుడు. కాబట్టి 3 గుణాలు కానీ ఎవరైతే అధిగమిస్తారో వారు మాత్రమే సత్ అనే స్ఫురణను పొందగలరు. కాబట్టి సద్గురుని ఎందుకు ఆశ్రయించాలి అని అంటే మనలో ఉన్న ఈ 3 గుణాలను తొలగింపజేసుకోవాలని
భగవత్ ప్రాప్తి కోసం గురువుని ఆశ్రయించవలసి ఉంటుందని సచ్చరిత్ర మరొక్కమారు మనకు మనవి చేస్తుంది. ఇప్పుడు హేమడ్ పంత్ గారు బాబా గారికి చేసే ప్రార్థనని ఒకసారి చూద్దాం. బాబా, మా బుద్ధి ఆత్మపారాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయండి. బాబా, మా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేయండి, అందులో ఆత్మని ప్రకటింపచేయండి. కాబట్టి మన బుద్ధి ఆత్మపారాయణ కావాలి, ఆత్మను మాత్రమే కోరుకునేదిగా కావాలి. ఇతర విషయాల జోలికి వెళ్లకుండా కేవలం భగవంతుని మాత్రమే కోరుకోవాలి. అలా నిత్యానిత్య వివేకయుక్తమై, వివేకాన్ని మీరే కలిగించండి బాబా. అనిత్యమైన విషయాలను కోరుకోకుండా నిత్యమైన భగవంతుణ్ణే కోరుకునేటట్టు మాకు బుద్ధిని ప్రసాదించండి. దాంతోపాటుగా వైరాగ్యాన్ని ప్రసాదింపచేయండి. వైరాగ్యం విషయ సుఖాల పట్ల ఉన్న ఆసక్తిని వెనుకకు మరలించి అది భగవంతుడి వైపుకి మరలింపచేయండి. ఇది మీ అనుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతుంది. మా అంతఃకరణాన్ని పరిశుద్ధపరిచి అందులో ఆత్మజ్ఞానాన్ని లేదా ఆత్మని ప్రకటింపచేయండి. అంతఃకరణం పరిశుద్ధం కావాలి. ఏ సాధన చేసుకున్నా, ఏ శాస్త్రం చెప్పినా, ఏ మతం చెప్పినా ఇదే సాధన. నిజమైన సాధన అంతఃకరణం పరిశుద్ధం కావటం. ఇందుకే బాబాగారు 2వ అధ్యాయంలోనే చెప్పారు, నా చరిత్రను లేదా నా కథలను గానం చేసిన వారి నోరు, శ్రద్ధగా వినేవారి చెవులు 2 పవిత్రమవుతాయి, ఇరువురి అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. కాబట్టి హేమడ్ పంత్ గారు ఈ కోరికకు బాబాగారు మనకు 2వ అధ్యాయంలోనే వరం ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనం కానీ కోరుకున్నామా అంతఃకరణం పరిశుద్ధం అవ్వాలని, దానికి బాబాగారు సూచన. వారి చరిత్రని గానం చేసినా లేదా శ్రద్ధగా శ్రవణం చేసిన అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. బాబా, మీ ప్రభావంతో ఈ శరీరంలోనే జ్ఞానాన్ని అనుభవింపచేసి మాకు సహజంగా ముక్తిని ప్రసాదించండి. కాబట్టి జ్ఞానం అనేది ఈ శరీరంలోనే అనుభవించాలి. అంటే అది ఎవరికి వాళ్ళు పొందవలసింది, నేర్చుకునేది కాదు, చెప్పబడేది కాదు. కాబట్టి బాబాగారు చెప్తారు 50వ అధ్యాయంలో, సత్పురుషుల్ని ఆశ్రయిస్తే లేదా సద్గురువుని కానీ ఆశ్రయిస్తే వారు అజ్ఞానం అంటే ఏంటో తెలియచేస్తారు. దాన్ని తొలగించుకున్నావా మిగిలింది జ్ఞానమే అంటారు. కాబట్టి జ్ఞానం అనేది బోధ వస్తువు కాదు, ఎవరికి వాళ్ళు సాధనతో పొందవలసింది. గురువుని ఆశ్రయించి అజ్ఞానాన్ని తొలగింప చేసుకోవాలి. అదొక్కటే మనం చేయవలసిన సాధన. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఈ శరీరంతో అనుభవింపచేయండి బాబా. అలా మాకు ముక్తిని ప్రసాదించండి. ఈ ముక్తి కొరకు నేను శరీరం అనే ఈ భావాన్ని మీ చరణాలకు సమర్పిస్తాం. ఇక ముందు మాకు నేను శరీరం అనే భావన రాకుండా మీరే కాపాడాలి. చూడండి ఎంతటి భారాన్ని మోపుతున్నాడో హేమడ్ పంత్ గారు బాబాగారి చరణాల వద్ద. ఇందుకే బాబాగారు ఇంకా తెలివిగా 3వ అధ్యాయంలో మనకు వరం ఇచ్చారు. నా చరిత్రను, నా మహిమలను గానం చేసేవారి ముందు వెనుక నలువైపులా ఉంటాను అన్నారు. ఎందుకన్నారు బాబా ఈ మాట అంటే, హేమడ్ పంత్ గారి కోరిక ఇదే. మా అహంకారాన్ని మీకు సమర్పిస్తున్నాం, మళ్ళీ ముందు ముందు నేను శరీరాన్ని అనే భావన మాకు కలగకుండా చేయండి అంటున్నారు. ఎప్పుడైతే మాయ ప్రవేశిస్తుందో అప్పుడు మాత్రమే తిరిగి నేను శరీరం అనే భావన వస్తుంది. అది మనలోకి జొరబడకుండా ఉండాలి అని అంటే మనం మాయ నుంచి దూరంగా ఉండాలి. అంటే సద్గురువు మన వద్దే ఉండాలి. నిత్యం మనం బాబాగారి స్మరణలో ఉంటే మాయ మన జోలికి రాదు. అందుకే చెప్తున్నారు, నా చరిత్రను మహిమను గానం చేసేవారి ముందు వెనుక నలువైపులా నేనే ఉంటాను, మాయా జొరబడకుండా నేనే రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాను అని బాబాగారు ముందే వరం ఇచ్చారు. మరొక్క మారు మనం ఈ వరాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాం. మా శరీర అభిమానాన్ని మీరే తీసేసుకోండి. సుఖదుఖాలు మా మనసుకి తెలియకుండా ఉండాలి. మీ మనసుకు నచ్చినట్లుగా మా మనసును మీరు అరికట్టండి, లేదా మా అహంభావం కూడా మీరే అయిపోండి. ఆ సుఖదుఖాలేదో అనుభవాలని మీరే తీసుకోండి. మాకు వాటి పట్ల ఎటువంటి చింత లేదు. సరిగ్గా బాబాగారు సూచించింది 2వ అధ్యాయంలో హేమడ్ పంత్ గారికి, నీ అహంకారాన్ని నా పాదాల చెంత విడిచిపెట్టు. కాబట్టి నేను అనే కర్తృత్వాన్ని గురువుకి సమర్పిస్తేనే సుఖం దుఃఖం తెలియకుండా ఉంటుంది మన మనసుకి. అప్పుడే విషయ సుఖాల పట్ల ఆసక్తి వెళ్ళదు, నిత్యమైన వస్తువునే కోరుకునే ఒక మానసిక వైరాగ్యం ప్రాప్తిస్తుంది. బాబా, మాకు మీ యందు ప్రేమ స్థిరపడుగాక, చంచలమైన మా మనసు మీ చరణాల వద్ద విశ్రాంతి పొందుగాక. మీతో నిత్యం సమాగమమే మాకు ఆగమ నిగమాలు, మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణ. కాబట్టి పారాయణ చేయడం అంటే అది కూడా మనం బాబాగారి చరిత్రని శ్రవణం చేయటమే. కాబట్టి నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణ, మీ నామావర్తనే మా కథా సంకీర్తన,
అదే మాకు తృప్తి, అదే మా అనుష్ఠానం అని ఇంకొక కోరిక కోరుతూ ఉన్నారు బాబాగారిని. మీ భజన నుండి దూరం చేసే ఎటువంటి సుఖాలు మాకు వద్దు బాబా. కారణం పరమార్థంలో ఇంతకన్నా అధఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఇంకా ఉండవు. కాబట్టి ఎటువంటి ఆటంకాలని తొలగించండి. ఎప్పుడు మా మనసు మీ స్మరణలో ఉండేటట్టు చేయండి. మీ స్మరణకు దూరం చేసే ఎటువంటి ప్రాపంచిక సుఖాలు మాకు వద్దు అని తమని తాము అర్పించుకుంటూ ఉన్నారు హేమాడ్ పంత్ గారు బాబాగారి చరణాల వద్ద. ఇక మిగతా విషయాలను రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.